నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేయాలంటూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అక్కన్నపేట మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్కు వినతి పత్రం అందజేసినట్లు మండల అధ్యక్షులు రామంచం మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రామంచం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టులను ఇక్కడి ప్రజల అవసరాల దృష్ట్యా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముందు చూపుతో ఈ ప్రాంతం ఎత్తున ఉన్నందున ఇక్కడ ప్రాజెక్టును నిర్వహించాలని వారు స్థాపిస్తే దురదృష్టం ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారనే తప్ప ప్రాజెక్టు మాత్రం పూర్తి అసంతృప్తిలో కొట్టుమిట్టాడుతుందని అన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు నియామకాల పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ అలాంటి పూర్తి అసంతృప్తి ప్రాజెక్టుగా మిగిలిపోయిందే తప్ప ఈ ప్రాంత రైతాంగ సమస్యలు దృష్టిలో పెట్టుకొని పూర్తి చేయలేదని అన్నారు. గత ప్రభుత్వ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు హుస్నాబాద్లో కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానని హామీ ఇచ్చినా నేటి వరకు పూర్తి కాలేదని, హామీ అమలు కాక ఇక్కడి ప్రజలకు వాటర్ తెచ్చినామని ప్రగల్భాలు పలికి పూర్తి అసంతృప్తితో వాటర్ను నింపలేకపోయి ప్రజలను ఆదుకోలేకపోయారని అన్నారు. ప్రజలు నీరు అందుతుందని ఎదురు చూశారే తప్ప వారికి ఉట్టి బుర్ర చేతికిచ్చి చప్పట్లు కొట్టించుకున్నారే తప్ప నీళ్లు మాత్రం పంట పొలాలకు రాక నోచుకోలేకపోయారని అన్నారు. ఇప్పుడు గెలిచిన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గెలిచిన నెల రోజుల్లోనే ప్రాజెక్టు పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటి వరకు ఏమి చేసిందో ఈ ప్రాంత ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ కేసులు వేసి డ్యాము ఆపినామని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారని, ఇప్పుడు ఉన్నది మరి కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, మీరు ఎందుకు కేసులను వేశారో చెప్పాలని, అసలు ఈ ప్రాంత రైతాంగానికి నీళ్లు ఇద్దామని ఉద్దేశం ఉందా లేదా అని దీనికి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఇంకా డ్యాంలో ఉన్న రైతుల సమస్యలను పట్టించుకొని ఇంకా రాని కొంతమంది రైతులకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ వెంటనే ఇవ్వాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. గండిపల్లి గౌరవెల్లి ప్రాజెక్టులు వెంటనే పనులను అమలు చేయకపోతే బీజేపీ పక్షాన పోరాడుతూనే ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ జనగామ వేణుగోపాలరావు, జిల్లా కౌన్సిల్ మెంబర్ కన్నకంటి నరేష్, మండల ప్రధాన కార్యదర్శి చెరుకు సంపత్, బీజేపీ నాయకులు మోహన్ నాయక్, గుగ్గులోతు తిరుపతి నాయక్, సిద్దిపేట జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి మేడబైన స్వరూప, స్వప్న, కవిత, సీనియర్ నాయకులు తీగల శ్రీనివాస్, ఇరుగుదిండ్ల రాజ్ కుమార్, మాజీ సర్పంచ్ సంగబైన కుమార్, లింగాల ఎల్లయ్య, మాలవతి రాజు, మాజీ ఉప సర్పంచ్ వేముల ప్రసాద్, సాంక్రి సంతోష్, కాశబోయిన సుమన్, వంగపల్లి సాగర్, మేకల బాబురావు, బానోతు అనిల్, చింతల లింగారెడ్డి, జన్నారపు కళ్యాణ్, మిట్టపల్లి కుమార్, ముక్కిస సమ్మిరెడ్డి, శ్రావణ్, లావుడియా రైనా, గాది రాజరెడ్డి, బుక్య తిరుపతి నాయక్, గంటల రాజశేఖర్, బొడిగే ప్రవీణ్, మహేష్, జి సాయి, దారుణ రాజు, రాజ్ కుమార్, సంజీవరెడ్డి, బున్కూరి రజనీకాంత్, ఆవుల కుమార్, జిల్లా కనకయ్య, ఎల్ యాదయ్య, సాగర్, సంతోష్, గుడిపల్లి సాయి, చెరుకు రమేష్, మార్క వెంకన్న, ఇజ్జగిరి రవీందర్, చందబోయిన రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిర్వాసితులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే రైతాంగాన్ని ఆదుకోలేని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతాంగాన్ని ఆదుకోలేని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గౌరవెల్లి ప్రాజెక్ట్ పనులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భారతీయ జనతా పార్టీ. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పునాది వేసినటువంటి గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టులు నిమ్మకు నీరెత్తినట్టు ఇప్పటికి కూడా గత పాలకుల పక్షాన ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా నిర్లక్ష్యానికి దోపిడైతూ మా అక్కన్నపేట మండలం మొత్తం కూడా
ఈరోజు నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. గెలిచిన నెల రోజుల్లోనే గౌరవల్లి పూర్తి చేస్తా అన్న పొన్నం గతంలో పనిచేసే శాసనసభ్యులు గెలిచిన వెంటనే కుర్చీ వేసుకున్న కేసీఆర్ ఇద్దరు కూడా ఈ ఉస్నాబాద్ నియోజకవర్గాన్ని మోసం చేసిరు. వలసవాదుల చేతిలో ఉస్నాబాద్ బందీ అయిపోతుంది. ఎప్పుడు వాళ్ళు ఇక్కడి వాళ్ళైతే మన సమస్యలు తీర్చేవాళ్ళు. వలసవాద నాయకులు ఎప్పుడు కూడా మనల్ని వలసపోయే విధంగానే ప్రయత్నిస్తారు తప్ప మనకి ఎప్పుడు న్యాయం చేస్తలేరు. గెలిచిన వెంటనే పూర్తి చేస్తా అని 400 కోట్లు వచ్చినాయని చెప్పి పేపర్ ప్రకటనలు ఇచ్చి జీవో కాపీలు తీసినటువంటి పొన్నం ప్రభాకర్ గారు కనీసం ఒక్క తట్టెడు మట్టెని తీసినవా ఈ గౌరవల్లి ప్రాజెక్టును అడుగుతా ఉన్నాం. గతంలో ప్రభుత్వం కోట్ల కేసు నిలబద్ధం అయిండు. మరి ఆ కేసులు వేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు. ప్రభుత్వం వేసిన కేసులు కొట్టివేయించుకొని వెంటనే పనులు ప్రారంభించాల్సింది పోయి రైతాంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తూ రైతాంగానికి తీవ్రమైన అన్యాయం చేస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు వెంటనే రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి రోజు కూడా చెప్పాం, గౌరవల్లి గండిపల్లి సంబంధించినటువంటి పనులు పూర్తి చేయాలని. ఇప్పటికి కనీసం చలనం లేదు. వెంటనే గౌరవల్లి గండిపల్లి ప్రాజెక్టులు పూర్తి చేయాలనే డిమాండ్తో ఈరోజు ఎంఆర్ఓ తహసీల్దార్ గారికి వినతి పత్రానికి మండల పార్టీ పక్షాన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు